ఒకవైపు భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నారు. మీరు పాలమూరు న్యాయయాత్ర పేరుతో మీరు పాదయాత్ర చేస్తున్నారు. సో, పాలమూరుకు సంబంధించి మీరు తిరిగేటప్పుడు అక్కడ జనాల్లో సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాను. మాక్సిమం దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తున్నాను. మెయిన్‌గా ఎలాంటి సమస్యలు చూసారు మీరు? అంటే ఈ 10 ఏళ్ల కాలంలో పాలమూరు బిడ్డలకు జరిగిన అన్యాయం ఏంటి అసలు? యాహ్! సీ 2 గూడా మంచి క్వెషన్స్ అడిగినారమ్మా మీరు. ఉన్న సమస్యలేంటి? ఆ సమస్యలు రావడానికి కారణం ఏంటనేది గూడా ఇవాళ మెయిన్‌గా ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు గనక మీరు ఆలోచన చేస్తే, ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడేటువంటి జిల్లా పాలమూరు జిల్లా. వ్యవసాయము, వ్యవసాయ రైతులు, రైతు కూలీలు ఉండేటువంటిది. గతంలో పాలమూరు జిల్లా వలసలకు ఎక్కువగా నెలవుగా పేరుండేటువంటి. ఉండేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పాలమూరు కష్టాలు తీరాలంటే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పొలాలకు కృష్ణమ్మ నీళ్ళు అందిస్తేనే పాలమూరు కష్టాలు తీరుతాయి, రైతాంగం బాగుపడతారు, రైతు కూలీలకు పని దక్కుతుంది, వలసలు ఆపిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టుల నిర్మాణాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఆనాడు ఏ ప్రాజెక్టులు అయితే రాజశేఖర్ రెడ్డి గారిని నాయకత్వంలో జలయజ్ఞంలో భాగంగా నిర్మించినామో, కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, భీమా, కోయిల్సాగర్, ఈ ప్రాజెక్టుల ద్వారానే ఇవాళ కూడా పాలమూరు జిల్లాకి నీళ్ళు అందుతున్నాయి. ఆనాడు ఏ ప్రాజెక్టులు అయితే కాంగ్రెస్ పార్టీ కట్టిందో వాటి ద్వారా నీళ్ళు వస్తున్నాయి తప్ప, కొత్తగా గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ఈ జిల్లాకు చేసింది శూన్యం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2013వ సంవత్సరంలో ఆగస్టు 8వ తారీఖు నాడు జీవో నెంబర్ 72 విడుదల చేసి 6,91 కోటి రూపాయలు విడుదల చేస్తే, సర్వే చేస్తే రూపకల్పన చెందినటువంటి ప్రాజెక్టే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానికి పునాదులు పడ్డాయి. దురదృష్టవశాత్తు 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కేసీఆర్ పాలమూరు మీద పగబెట్టుకొని ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని పండబెట్టడం జరిగింది. మేము కనుక 2014లో అధికారంలోకి వస్తే మేము రూపకల్పన చేసిన ఆ ప్రాజెక్టు నేటికి పూర్తయ్యి ఆ ప్రాజెక్ట్ ద్వారా 12,48,000 ఎకరాలకి ఈ పాటికి నీళ్ళు అందించేటోళ్ళం. కానీ కేసీఆర్ గెలవడం వల్ల, బీఆర్ఎస్ గెలవడం వల్ల ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ స్వయంగా నరేంద్ర మోడీ గారు, సుష్మా స్వరాజ్ మహబూబ్ నగర్ వచ్చినప్పుడు ఎన్నికలప్పుడు మాకు ఓట్లేయండి, మమ్మల్ని గెలిపించండి, మేము కేంద్రంలో అధికారంలో మేము వచ్చిన తర్వాత మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పిస్తామని చెప్పిండ్రు. ఆ జాతీయ హోదా ఇవ్వలేదు, ఇక్కడ వీళ్ళు ప్రాజెక్టు పూర్తి చేయలేదు. బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు వాళ్ళ రాజకీయాల కోసం పాలమూరు ప్రజలను ఓట్ల కోసం వాడుకున్నారు తప్ప పాలమూరుకు చేసింది ఏమీ లేదు. మహబూబ్ నగర్ని పూర్తిగా అన్యాయానికి గురి చేసిండ్రు. సో సాగునీటి అవసరాలు ఉన్నాయి, అలానే పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఉండేటువంటి జిల్లా. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ జిల్లాకి. గత 10 సంవత్సరాల కొత్తగా 1 ఎకరా కూడా ఆయకట్టుని ఈ గత 10 సంవత్సరాల్లో ఇవ్వలేదు. మాత్రం ఎక్కడైనా నీళ్ళు వస్తున్నాయంటే గతంలో మేము కట్టినటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, జూరాల, కోయిల్ సాగర్ నుంచే వస్తున్నాయి తప్ప కొత్తగా 1 ఆయకట్టు ఇవ్వలేదు. 1 బొట్టు నీటిని కృష్ణానది నుంచి ఎత్తి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి పొలాలను తడపలేదు. ఇవాళ మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాము. మొన్ననే మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు దాదాపు 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని జీవో నెంబర్ 14 విడుదల చేసి 2,945 కోట్ల రూపాయలతోటి కోస్గిలో మన ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. సో మేము అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా కాకముందే 1,30,000 ఎకరాలకు నీళ్ళు అందించే ఒక కొత్త ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చినాము. అలానే సంగంబండ రిజర్వాయర్ కింద సంగంబండ, మక్తల్, అలానే మాగనూరు మండలాలలో దాదాపు 25,000 ఎకరాలకు నీళ్ళు అందించే అవకాశం ఉన్న అక్కడ ఆ రిజర్వాయర్కి కాలువకు మధ్యన ఒక బండ ఉండడం వల్ల, ఆ బండ పగలగొట్టకపోవడం వల్ల ఆ ప్రాంతానికి నీళ్ళు వస్తలేవు. కేవలం ఏం చేయాలి,
10 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఆ సంగెంబండ భూ నిర్వాసితులకు ఇస్తే, వాళ్ళ బండ తొలగించడానికి అనుమతిస్తే, ఆ బండ తొలగిస్తే 25,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. కానీ గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు ఆ 10 కోట్ల రూపాయలు ఇవ్వలేక ఆ ప్రాంతం మొత్తం కూడా ఎడారిగా ఉన్నది. మొన్ననే ఆ 10 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. సంగెంబండ పగలగొడుతున్నామో ఆ ప్రాంతాన్ని శస్యశ్యామలం చేయనికే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. ఇవాళ ఈ రకంగా సాగునీటి సమస్య, నిరుద్యోగ సమస్య తీర్చనికే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. అక్కడ సాగునీటి సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారే, మెరుగైనటువంటి వైద్య ఆరోగ్య సదుపాయాలు కూడా అవసరం ఉన్నాయి. మా ప్రాంతం యొక్క అదృష్టం ఏంటంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయే రహదారి ఎక్కువ శాతం ఈ మహబూబ్ నగర్ లోక్సభ మీద నుంచి వెళ్తుంది. తిమ్మాపూర్ నుంచి ప్రారంభిస్తే కొత్తకోట అంటే షాద్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర 3 నియోజకవర్గాల మీదంగా ఈ నేషనల్ హైవే పోతుంది. కానీ దీన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకొని అక్కడ ఒక గొప్ప ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనే సోయి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి లేదు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి లేదు. రేపు నన్ను ఎంపీగా గెలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులు, అనుమతులు తీసుకొని వచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ యొక్క హైవేని నేషనల్ హైవే ఏదైతుందో ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా తీర్చిదిద్ది దేవరకద్ర, జడ్చర్ల, షాద్నగర్ ఈ నియోజకవర్గాలలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తీర్చడానికి మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాము. అలానే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం, అక్కడి నుంచి చదువుకోవాలంటే సుదూర ప్రాంతాలకి, వేరే ప్రాంతాలకు పోయేటువంటి పరిస్థితి. రేపు మేమందరం కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్ది వేరే ప్రాంతం వాళ్ళు, రాష్ట్రంలో వేరే జిల్లా వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మహబూబ్ నగర్కు వచ్చి చదువుకునే విధంగా మహబూబ్ నగర్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలని నేను కానీ అక్కడ స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మేమిద్దరం కూడా చాలా ప్రణాళికాబద్ధంగా ముఖ్యమంత్రి గారు సహకారం తీసుకొని మహబూబ్ నగర్ ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాం. ఉదాహరణకు చెప్పాలంటే నారాయణపేటలో పెద్ద ఎత్తున పద్మశాలీలు ఉంటారు. అక్కడ ఈ పార్టీకి ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇవాళ చాలామంది చెప్పుకుంటారు మేము జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద హోదాలలో ఉన్నామో, మాకు పెద్ద పెద్ద కిరీటాలు ఉన్నాయి అని. కానీ జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తలుచుకుంటే ఈ పార్టీకి నారాయణపేటకి టెక్స్టైల్ పార్క్ వచ్చేది. కానీ ఇవాళ నేను చెప్తున్నా, గతంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా నన్ను ఎంపీగా గెలిపిస్తే, నేను ఎంపీగా గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో 100 రోజులలో నారాయణపేటకి టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చే బాధ్యత నాది అని పూర్తి బాధ్యతతో చెప్తున్నా. నారాయణపేటకి గతంలో సైనిక్ స్కూల్ శాంక్షన్ అయింది. సైనిక్ స్కూల్ శాంక్షన్ అయితే నారాయణపేటకి శాంక్షన్ అయినటువంటి సైనిక్ స్కూల్ని వేరే రాష్ట్రానికి తీసుకెళ్తే కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రశ్నించలేదు. నన్ను ఇవాళ ఎంపీగా గెలిపించండి, మళ్ళా సైనిక్ స్కూల్ని నారాయణపేటకి తీసుకొచ్చే బాధ్యత నాది అని నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు, నారాయణపేట శాసనసభ నియోజకవర్గ ప్రజలకు మీ ద్వారా ఇవాళ యోయో టీవీ ద్వారా నేను కోరుతున్నాను. ఇలా అన్ని నియోజకవర్గాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మన పాలమూరు ముద్దుబిడ్డనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు మనకిస్తారు. ఒకటే, రేపు గెలవబోయే ఎంపీకి చిత్తశుద్ధి ఉండాలి, ప్రాంతానికి సేవ చేయాలని, ప్రజలకు సేవ చేయాలని, అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించాలనే చిత్తశుద్ధి ఉండాలి, ఏ ప్రాజెక్టులు తీసుకురావాలనేటువంటి దూరదృష్టి ఉండాలి. ఆ చిత్తశుద్ధి, ఆ దూరదృష్టి ఉన్నటువంటి ఎంపీని కనుక మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలు గెలిపించుకుంటే భవిష్యత్తులో మహబూబ్ నగర్ నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి నడుస్తుంది. కాబట్టి నన్ను గతంలో నేను చేసినటువంటి పనిని చూసి, నా పనితనాన్ని చూసి, నేను గతంలో కల్వకుర్తి శాసనసభ్యునిగా ఉన్నప్పుడు అధికారంలో లేకుంటే కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రభుత్వం మెడలు వంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కల్వకుర్తికి సాగునీళ్లు తీసుకుపోవడం జరిగింది. ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పూర్తి విశ్వాసాన్ని అందిస్తూ, హామీ ఇస్తూ, నా గుర్తైనటువంటి చేతి గుర్తం మీద ఓటేసి నన్ను ఎంపీగా గెలిపించడని మీ ద్వారా నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాను.
నమస్తే.